ఇండిపెండెన్స్ డే స్పెషల్ థీమ్ ఫోటోషూట్ ఎలా చేసామో చూసే బేబీ క్రాలింగ్ స్టేజ్ లో ఇలాంటి థీమ్ ఫోటోషూట్లు అంటే చాలా పెద్ద టాస్క్. ఇక్కడైతే నేను ఫ్లాగ్ కలర్ చున్నీస్ తీసుకొని ఇలా మ్యాప్ షేప్ లో అరేంజ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది చేయడం అయితే చాలా సింపుల్. మా చిన్నోడికి ఈ ఆర్మీ డ్రెస్ లో చూడాలని చాలా డేస్ నుంచి అనుకున్నాను. ఇదే పర్ఫెక్ట్ టైం. డ్రెస్ అంతా పర్ఫెక్ట్ సైజ్ లో లేకపోయినా వేయగానే ముద్దుగా అనిపించాడు. చూడండి, మంచిగా యాన్స్ తీస్తున్నాడు రెడీ చేయగానే. ఇంకా సర్లే నిద్ర వస్తుంది వీడికి బాగా అనేసి బజ్జో పెట్టాము. నెక్స్ట్ ఇలా బ్లూ కలర్ ఉల్లన్ థ్రెడ్ తీసుకొని ఇలా అరేంజ్ చేశాను. చాలా బాగా అనిపించింది నాకు. ఈ థీమ్ అయితే చాలా 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 నచ్చింది. పడుకొని లేచాడు కాబట్టి ఇంత బాగా సపోర్ట్ చేశాడు పిక్చర్స్ కి, లేదంటే అయిపోయే వాళ్ళం. పిక్చర్స్ అయితే చాలా క్యూట్ గా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్లాగ్ థీమ్ కూడా అరేంజ్ చేశాను, ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ తోటి. చాలా బాగా వచ్చింది ఇదైతే. ఇది చేయడం అయితే కొంచెం టఫ్, బట్ ఫైనల్ గా అవుట్పుట్ అయితే వేరే లెవెల్ ఉండే. బేబీ 1 year ఉన్న లోపే ఇవన్నీ చేయగలుగుతాం. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు కూడా అసలు సపోర్ట్ చేయరు కదా. మా వాడికి ఇవన్నీ గుర్తున్నా లేకపోయినా నాకైతే ది బెస్ట్ మెమోరీస్ గా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇలా వైట్ డ్రెస్ వేసి ఫ్లాగ్ బ్యాండ్స్ పెట్టగానే ఎంత ముద్దొచ్చాడో అసలు. అక్కడ పడుకోబెట్టగానే అప్పుడే అసలైన టాస్క్ స్టార్ట్ అయింది. సో మొత్తం ఎప్పుడెప్పుడు అవన్నీ డిస్టర్బ్ చేయాలా అని ఉంది వాడికేమో. ఫైనల్లీ ఒక్క ఫోటో దిగు నాన్న ప్లీజ్ నాన్న అని బతిమలాడితే అప్పుడు దిగాడు. చాలా బాగా వచ్చాయి పిక్చర్స్ కూడా. సర్లే ఇంకా పిక్చర్ దిగాను కదా, నా పని నేను చేసుకొని అనేసి మొత్తం డిస్టర్బ్ చేశాడంతా. అసలు ఏంటిదంతా అని అలా చూస్తా ఉన్నాడు. పిల్లలు ఇలాంటివి చేసినప్పుడే ఇంకా ఇంకా క్యూట్ అనిపిస్తారు. ఇంకా విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.